ఈ యాసంగి వరిలో సమగ్రగా పోషక యాజమాన్యం ఇందాక చెప్పినట్టు జీలుగా జనుము అవి మనము వానాకాలంలో చేపడతాము. కాకపోతే యాసంగిలో మనకు అజోస్పైరిల్లం అనే జీవన ఎరువులు కానీ, అదేవిధంగా మనకు పశువుల ఎరువులు కానీ, అజోస్పైరిల్లం జీవన ఎరువులు ఇది 200 నుంచి 300 గ్రాములు ఒక ఎకరాకి సరిపడుతుందన్నమాట. వీటిని మనం విత్తనం ద్వారా అందియొచ్చు, లేకపోతే వీటిని నీళ్ళల్లో నానబెట్టి అదేవిధంగా నారుని వాటిని ఒక రాత్రంతా ముంచడం, అంటే వాటి వేర్లు దాంట్లో నానబెట్టడం ద్వారా కూడా అవి వేర్లలో నుంచి ఆ బ్యాక్టీరియాని పీల్చుకొని తద్వారా అవి నత్రజని స్థిరీకరిస్తాయి అన్నమాట. అదేవిధంగా బ్లూ గ్రీన్ ఆల్గే అనేది ఉంది, ఇందాక చెప్పినట్టు అజొల్లా అని కూడా ఉంది. ఇవేంటిదంటే వీటిలో నత్రజనిని స్థిరీకరించే గుణాలు కలిగి ఉంటాయి. వీటిని మనము పెంచుకొని తద్వారా మనుషులతో వాటిని మళ్ళీ నేలలో కలియదునుకున్నట్టయితే, లేకపోతే మనుషులు నడవడం ద్వారా కానీ చేతులతో కానీ వాటిని మళ్ళీ నేలలో చేసుకున్నట్టయితే అది లోపల ఇంగిపోయి అంటే నీళ్ళల్లో అవి డీకంపోజ్ అయ్యి తద్వారా చివికిపోయి దాంట్లో నుంచి పోషకాలు మళ్ళీ మట్టిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా అవి మొక్కలకు బలాన్ని చేకూరుస్తుంది. ఇది సమగ్ర పోషక యాజమాన్యాలు. అదేవిధంగా సిఫార్సు చేసిన ఎరువులు ఇందాక అన్నట్టు 1 ఎకరానికి 52 కిలోల డిఏపి, 88 కిలోల యూరియా, 26 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కంటే మించి వేయకుండా చూసుకోవాలి. సమయానికి జింకు ధాతు లోపం కానీ ఇనుము ధాతు లోపం కానీ గుర్తించి మనము ఈ జింక్ సల్ఫేట్ కానీ అన్నబేది కానీ అంటే ఐరన్ ఫెర్రస్ సల్ఫేట్ కానీ మనం పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు మనకు సమగ్రంగా కేవలం సిఫారసు చేసిన ఎరువులతోటే, అదేవిధంగా మనకు ఈ జీవన ఎరువులతోటి, అదేవిధంగా అజొల్లాతోటి, బ్లూ గ్రీన్ ఆల్గేతోటి, వీటి అన్నిటితోటి మనం మంచి పోషకాలను మొక్కకు అందించి యాసంగిలో అధిక దిగుబడులు వచ్చే అవకాశం అనేది దీని ద్వారా మనం గమనించవచ్చు.